ఈ వీడియో మీరు కనుక చూస్తే టీటీడీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అంటే 300 రూపీస్ టికెట్ దర్శన్ 2 to 3 మినిట్స్లో ఈజీగా బుక్ చేసుకోగలరు. మొబైల్ అవని ల్యాప్టాప్ అవని ఏదైనా సరే ఈ టిప్స్ ఫాలో అయితే మీకు బుకింగ్ అనేది కన్ఫర్మ్, 100% కన్ఫర్మ్. నేను ఇప్పుడు చెప్పేది మ్యాజిక్ కాదు, లాజిక్గా వినండి. మీకు వినడానికి జోక్గా ఉంటుంది, కానీ నేను చెప్పే ప్రతి టిప్ ఒకవేళ మీరు ఫాలో అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం 100% కన్ఫర్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ దర్శనం టికెట్స్ అనేది 3 months బిఫోర్ మనకి రిలీజ్ అవుతుంది. అంటే సపోజ్ ఇది జూన్ మంత్ అనుకుందాం. జూన్ మంత్ అంటే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అంటే సెప్టెంబర్ మంత్ టికెట్స్ మనకి జూన్లో బుక్ చేసుకోవాలి. సో ఎవ్రీ మంత్ 24th మనకి 10 o'clock మార్నింగ్ ఈ టీటీడీ 300 రూపీస్ టికెట్స్ అనేది రిలీజ్ అవుతుంది అని మనకు తెలుస్తుంది. సో 24th మార్నింగ్ 10 o'clockకి మనం టికెట్ బుకింగ్ 100% కన్ఫర్మ్ అవ్వాలంటే 23rd మనం కొన్ని హోంవర్క్లు చేసుకోవాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన మొబైల్ అయినా సరే, ల్యాప్టాప్ అయినా సరే హై స్పీడ్ ఇంటర్నెట్ జోన్లో ఉండాలి. అంటే మొబైల్లో 5G సిగ్నల్ ఫుల్ స్పీడ్లో ఉండాలి. ల్యాప్టాప్ అయితే ఇంటర్నెట్ ఇంట్లో కానీ మీరు ల్యాప్టాప్లో ట్రై చేస్తుంటే వైఫైలో, అదర్వైజ్ మీరు డైరెక్ట్ బ్రాడ్బ్యాండ్ కేబుల్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే చాలా హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది వస్తుంది. అప్పుడే మనకి ఈజీగా మనం బుక్ చేసుకోగలం. మనకి మొబైల్లో 5G అనేది ఫుల్ సిగ్నల్ చూపిస్తుంది, కానీ యూట్యూబ్ కానీ ఏదైనా ఓపెన్ చేసినా చాలా స్లోగా రన్ అవుతుంది. అంటే 5G సిగ్నల్ ఫుల్ ఉంటుంది కానీ బట్ మనకి నెట్వర్క్ అనేది ఫుల్ స్పీడ్లో రావట్లేదు. సో మీరు ఒకసారి స్పీడ్ టెస్ట్ చేసుకోవాలి 1 day బిఫోరే. మీరు ఎక్కడ మొబైల్ వాడుతున్నారు టికెట్ బుకింగ్కి, ఆ ప్లేస్లో హై స్పీడ్ ఇంటర్నెట్ మీ మొబైల్లో 5G స్పీడ్లో వస్తుందా లేదా. స్పీడ్ టెస్ట్ అనేది గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అనేది ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందో మీకు తెలుస్తుంది. మినిమం 100 Mbps ఉంటేనే మనకి చాలా ఇంటర్నెట్ స్పీడ్లో ఉన్నట్టే. సో ఆ స్పీడ్ ఉంటేనే మనం ఈజీగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవుతుంది ప్యాసింజర్ డీటెయిల్స్ అంటే మనం ఎవరెవరు వెళ్తున్నాం. సపోజ్ 2 members or 4 members or మ్యాక్సిమం అప్ టు 6 members మనం ఒక టికెట్లో బుక్ చేసుకోగలం ఒక లాగిన్లో, అంటే ఒక మొబైల్ నెంబర్తో. సో ఆ డీటెయిల్స్ అనేది మనం ఒక ఫస్ట్ నోట్బుక్లో రాసుకోవాలి, పేపర్లో రాసుకోవాలి. అంటే ప్యాసింజర్ నేమ్స్, నెక్స్ట్ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్స్, నెక్స్ట్ మేల్ ఫీమేల్, ఇంకా ఏజ్, ఇవన్నీ రాసుకున్న తర్వాత అగైన్ మనకి మొబైల్లోనే కీప్ నోట్స్, గూగుల్ది కానీ ఏదైనా నోట్స్ యాప్లోని టైప్ చేసుకొని పెట్టుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత మనకి గూగుల్ కీప్యాడ్లోని పిన్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ నంబర్ కానీ నేమ్ కానీ సెలెక్ట్ చేసి మనం పిన్ కొడితే, పిన్ అనే సెలెక్ట్ చేస్తే అది అనేది పిన్ అయిపోతుంది. అప్పుడు మనం ఎప్పుడైతే మనం టైప్ చేస్తామో ఇమీడియట్ పిన్ బటన్ టచ్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. జస్ట్ టచ్ చేస్తే మనకి అక్కడ అనేది నేమ్ అనేది ఫిల్ అయిపోతుంది, ఆర్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఫిల్ అయిపోతుంది. సో చాలా ఫాస్ట్గా విదిన్ సెకండ్స్లోనే మీరు నేమ్ ఇంకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వగలరు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అండ్ అడ్రస్, ఇది కూడా మీరు ఈ కీప్ నోట్స్ కానీ నోట్స్లో కానీ టైప్ చేసి ముందే పెట్టుకుంటే, పిన్ చేసుకుంటే ఈజీగా మీరు ఎంటర్ చేస్తే చాలు అవన్నీ వచ్చేస్తాయి. సో ఇది ఎవరికైతే కీప్ నోట్స్ కానీ నోట్స్ వాడడం తెలుసో వాళ్ళకి చాలా ఈజీ. ఇది విదిన్ సెకండ్స్లోనే మీరు కంప్లీట్ డేటా అనేది మీరు నోట్స్ నుంచి పిన్ చేసుకుంటూ ఎంటర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్లో ట్రై చేస్తారు, ల్యాప్టాప్లో ఒకవేళ బుకింగ్ మీరు చేస్తున్నట్టు, అప్పుడు ఏం చేస్తారు, MS వర్డ్ అనేది ఓపెన్ చేయాలి. అక్కడ సేమ్ ఆధార్ కార్డ్ నంబర్ ఇంకా నేమ్ ఇవన్నీ ఈజీగా మనం ముందు రోజే టైప్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడైతే మనం బుక్ చేస్తామో ఇమీడియట్గా కాపీ పేస్ట్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ అవుతుంది పేమెంట్ మోడ్. యూపీఐ చాలా ఈజీ, చాలా ఫాస్ట్. అంటే ఓన్లీ 4 digits ఆర్ 6 digits. ఈ 4 కానీ 6 digits మనం ఎంటర్ చేసిన వెంటనే మన పేమెంట్ అనేది అయిపోతుంది. సో మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఇవన్నీ చేస్తే మీకు డెబిట్ కార్డ్ అంటే 14-16 digits ఎంటర్ చేయాలి. నెక్స్ట్ OTP వస్తుంది, మీరు నేమ్, CV నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. అగైన్ ఆన్లైన్ బ్యాంకింగ్ అనుకోండి, యూజర్ ఐడి, పాస్వర్డ్, OTP, అగైన్ మళ్ళీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇవన్నీ వస్తుంది. సో ఇవన్నీ కాకుండా యూపీఐ యూజ్ చేయండి, చాలా ఫాస్ట్గా అవుతుంది. విదిన్ 2 secondsలో మీరు 2 to 3 secondsలో పేమెంట్ చేసుకోగలరు. యూపీఐ అకౌంట్లో ఆ టైంకి అమౌంట్ ఉందో లేదో మనం ముందు రోజే చెక్ చేసుకోవాలి. ఆ టైంలో ఒకవేళ మనకి పేమెంట్ ఫెయిల్ అయిందనుకోండి, అగైన్ మనం ఆ అకౌంట్లో అమౌంట్ వేసి యూపీఐ చేస్తే మనకు బుకింగ్ అనేది అవ్వదు. సో 1 day బిఫోర్ ఇవన్నీ హోంవర్క్లు చేసుకోవాలి. యూపీఐ అకౌంట్లో 100% మీరు ఎంతమందికి టికెట్ చేస్తున్నారో అంత అమౌంట్ ఉంచుకోవాలి. కొంతమందికి యూపీఐ పేమెంట్ ఫెయిల్ అవుతుంది. ఎందుకో తెలుసా? 2 reasons. ఫస్ట్, విదిన్ 24 hours ఇన్ కేస్ మీరు 1 lakh ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే, అదర్వైజ్ ఒక 10 transactions ఆల్రెడీ చేసినట్లయితే,
ఎందుకంటే మనకి యూపీఐకి లిమిట్ ఉంటుంది. విదిన్ 24 అవర్స్లో 1 lakh మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మీరు 2-3 ట్రాన్సాక్షన్స్లో ఒకవేళ 1 lakh మీరు ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఆ టైంలో మనకి 300 రూపీస్ అవని 600 కానీ మనకి ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే మనకి 10 ట్రాన్సాక్షన్స్ లిమిటేషన్స్, అంటే విదిన్ 24 అవర్స్ మ్యాక్సిమం 10 ట్రాన్సాక్షన్స్ మనం చేయగలం. అయితే మనకి 24th మార్నింగ్ 10 o'clockకి మనకి ఒక యూపీఐ పేమెంట్ చేసుకుంటాం అని అనుకుంటే ముందు రోజు నుంచే ఒక మినిమం ట్రాన్సాక్షన్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఆ టైంలో ఈ రీజన్స్ వల్ల మనకి పేమెంట్ ఫెయిల్ అనేది అవ్వకూడదు. మనం మొబైల్లో బుక్ చేసేటప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వెబ్ బ్రౌజర్, ఇంకొకటి యాప్. టీటీడీ యాప్ అనేది జెన్యూన్ యాప్. ఇంకొకటి ఏంటంటే క్రోమ్ బ్రౌజర్లో కూడా మనం చేసుకోవచ్చు. ఏది ఫాస్ట్గా అవుతుంది? సో నేను అనేది క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తాను. ఎందుకంటే అందరూ యాప్ యూజ్ చేస్తారు. ఆ టైంలో టీటీడీ యాప్ అనేది అందరూ లాగిన్ అవుతారు. సో యాప్ సర్వర్ అనేది చాలా బిజీగా అయిపోతుంది. క్రోమ్ బ్రౌజర్ అనేది చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. క్రోమ్ బ్రౌజర్లో మనం ఒకవేళ మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ చేస్తే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా బుకింగ్ చేసేటప్పుడు చాలా కూల్గా ఉండాలి, కామ్గా ఉండాలి. అప్పుడే మన ఫింగర్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. సో టిప్స్ తెలుసుకున్నారు కదా. ఫస్ట్ అవుతుంది మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి, ఐదర్ ల్యాప్టాప్ అవనండి, మొబైల్ అవనండి. సెకండ్ అవుతుంది నోట్స్లో ముందే మనం టైప్ చేసుకొని పెట్టుకోవాలి, పిన్ చేసుకోవాలి. ఆ టైంలో జస్ట్ టచ్ చేస్తేనే మన నేమ్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేస్తుంది. థర్డ్ అవుతుంది మనకి యూపీఐ పేమెంట్ మోడ్ అనేది యూపీఐ చేస్తేనే మనకి ఐదర్ 4 digits ఆర్ 6 digitsలో మన కంప్లీట్ పేమెంట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ అనేది మనకి క్రోమ్ బ్రౌజర్ ఆర్ టీటీడీ యాప్, మీ చాయిస్. కానీ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ అవుతుంది లాగిన్ టైం. 10 o'clock మనకి బుకింగ్ టైం అంటే 9:56 ఆర్ 9:57కి మనం లాగిన్ అయిపోవాలి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. నేను చెప్పినట్లు ట్రై చేయండి, 100% బుకింగ్ సక్సెస్ అవుతుంది. ఫర్ ఎనీ డౌట్ కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.